అర్బన్ కాలనీ అతిపెద్ద ఏషియాలో ఆనాడు అతిపెద్ద కాలనీ ఇది. ఇక్కడ ఈ కాలనీలో ఈరోజు మరి గృహలక్ష్మి మరి మహాలక్ష్మి పథకాలు, గృహజ్యోతి అట్లనే మహాలక్ష్మి పథకాల కింద 500కే గ్యాస్ సిలిండరు, మరి అట్లనే మరి 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్ ఉచితం ఇచ్చే కార్యక్రమాలు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాడు చెప్పినట్టుగా ప్రభుత్వం వస్తూనే మరి ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజే 6 పథకం పెట్టి 2 రోజులలోనే 2 పథకాలు అమలు చేసి మరి ఆ రోజు ఉచిత బస్ అయితేంది, మరి అట్లనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే కార్యక్రమం, మరి ఈ రోజు మళ్ళా ఇంకా 2 ఈ రోజు ఏంటంటే 500 గ్యాస్ సిలిండరు, మళ్ళీ అట్లనే గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈరోజు అంటే చెప్పిన 6 గ్యారంటీల్లో 4 అమలు చేసే కార్యక్రమం మరి మొదలైంది. ఈరోజు ఈ 2 గ్యారంటీలను ఇక్కడ అర్బన్ కాలనీలో మొదలు పెట్టుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరి అంచెలంచెలుగా అన్ని చెప్పిన పథకాలన్నీ కూడా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రాన్ని అప్పులలో ముంచి మరి ప్రభుత్వాన్ని అంతకుముందు 10 ఏళ్ల పాటు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా 10 ఏళ్ల పాటు ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకుండా, ఏ పేదవానికి సామాన్యునికి ఇల్లు ఇయ్యలే, మరి డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇయ్యలే, రైతు రుణమాఫీ ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఏది చెప్పుకుంటూ పోతే ఏది చెయ్యలే. అడ్డగోలు అవసరం లేని ప్రాజెక్టులు కడుతున్నారు, అవసరం లేదని చెప్పినాము. అవి అవసరం ఉన్నాయా లేవా తర్వాత సంగతి. ముందు ఆ ప్రాజెక్టులు అవి కూలే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రాజెక్టులు ఉంటాయంటే ఉండే పరిస్థితి లేదు. మరి అట్లాంటి పరిస్థితి వచ్చి రాష్ట్రాన్ని అప్పులలో ముంచి ఏ పథకం కూడా అమలు చేయని పరిస్థితుల్లో ఈరోజు అప్పులల్లో ఉండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతంగా మరి నాడు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఈ 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమంలో ఈరోజు 4 కార్యక్రమాలు చేస్తూ మరి ఇవన్నీ ప్రజలకు నాడిచ్చిన మాటలన్నీ కూడా వాగ్దానాలన్నీ నిలబెట్టుకునే కార్యక్రమం కూడా చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ 4 గాక నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది 5 లక్షలకు మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా, మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎట్లా ఉండే మరి అట్లాంటి పరిస్థితి మళ్ళా తెచ్చే కార్యక్రమంలో భాగంగా మరి వచ్చే అతి కొద్ది రోజుల్లో అది కూడా మొదలు పెడతా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం, అది కూడా త్వరలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం సంతోషాన్ని ఇస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు గడుస్తూ ఉన్నాయి. మరి ఈ 3 నెలలు కూడా పూర్తిగా అయిందా? ఇప్పటికీ ఇంకా 3 నెలలు కూడా కాని పరిస్థితి. సరే, అయినప్పటికీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి ముందుకు పోతున్నాం. మరి ఇవన్నీ అంటే ప్రజలందరూ కూడా ఒక స్వేచ్ఛగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక కుటుంబ పాలన నుంచి, ఒక నియంత్రణ పాలన నుంచి బయటపడ్డట్టుగా ఒక స్వేచ్ఛ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. ఒక పక్క 6 గ్యారంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి. సో చాలా సంతోషం. సరే, ఓ పక్క ఈ విధంగా ఉంటే మరి అడ్డగోలు ప్రేలాపనలు, పిచ్చి మాటలతోటి కేటీఆర్ గారు మేము రిజైన్, నువ్వు వస్తావా ఇక్కడ ఇక్కడ నిలబడతా, మల్కాజ్గిరి వస్తావా అని మరి ముఖ్యమంత్రి గారినే ఛాలెంజ్ చేస్తూ మరి పిచ్చి మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతుర్రు. మీరు చేసిన ఉద్దారకం చాలు, తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండ్రు, అప్పులలో ముంచిండ్రు. ఏ ఒక్క సంక్షేమం అమలు చేయకుండా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతుర్రు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు మీకు. మరొక్కసారి అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మేం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు 2 సీట్ల కంటే ఎక్కువ గెలిచే దమ్ముందా అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 2 సీట్ల కంటే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. మీకు సంబంధించిన ఎంపీలు ఆల్రెడీ రిజైన్ చేసి మరి కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ చేరే పరిస్థితి ఉంది తప్పితే మీతోటి ఏది కూడా కాదు. ఈరోజు ఒక కుటుంబ పాలన అని తేలిపోయింది. ఏది చేయని సంక్షేమం అభివృద్ధి చేయలే. తెలంగాణ అందరినీ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాబట్టి మీకు మళ్ళా స్థానం లేదు. ఒట్టి మాటలు కట్టిపెట్టండి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక స్థానాలు, ఎంపీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండకు సంబంధించి అక్కడ నల్లగొండ ఎంపీ, ఇక్కడ భువనగిరి ఎంపీ అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకం కూడా మాకుందని ఈ సందర్భంగా చెప్తాం. థ్యాంక్ యూ.